నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. విజయవాడలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అది జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి దాడి కావచ్చు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ పైన దాడి కావచ్చు. దీనికి సంబంధించి విజయవాడ సిపి ఎవరైతే ఉన్నారో కాంతిరానా ప్లేస్లో కొత్త వారిని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల ప్లేస్లో కూడా వేరే వాళ్ళని ఈసీ నియమించడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది, ఏంటి, ఎవరెవరు వచ్చారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్టకేలకు కొన్ని మార్పులు జరుగుతున్నాయి అధికారుల విషయంలో ఏపీలో. సో అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ప్లేస్లో విశ్వజిత్ గారు రావడం జరిగింది. అలాగే బెజవాడ ఎస్పీ ఆయన కాంతిరానా ప్లేస్లో ఈయన పిహెచ్డి రామకృష్ణ గారు నియమితులు అవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా ఈసీ ఆదేశించింది, సిఎస్ ఆమోదించారని చెప్పేసి అంటున్నారు. అసలు దీని గురించి ఏంటి అంటారు? ఇది ఇప్పటికే ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది. కనీసం ఇప్పటికైనా నిర్ణయం తీసుకున్నారు, సంతోషించాలి. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా విజయవాడలో. అక్కడ ఇంటెలిజెన్స్ ఉందా లేదా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మనకి ఎక్కడ కనిపించిందంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గులకరాయి దాడి జరిగితే ఆ గులకరాయి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు గులకరాయి ఇంతవరకు పట్టుకోలేకపోయారు. ఒక ఇంటెలిజెంట్ చీఫ్గా ఉన్న ఆంజనేయులు గారు కానీ, లేకపోతే మన సిపిగా ఉన్న కాంతిరానా టాటా కానీ పట్టుకోలేకపోయారు కదా. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఆ కేసు ఇంతవరకు నడుస్తోంది. అది చిన్న గులకరాయికే వాళ్ళు సెక్షన్ 307 పెట్టారు. అంటే సెక్షన్ 307 ఏంటంటే హత్యా నేరం కింద పరిగణిస్తారనమాట. ఒక మైనర్ బాలుడిని పట్టుకుని, అది మైనరా మేజరా అనేది కూడా తేలలేదు. ఆయన ఆధార్ ప్రకారం అబ్బాయి వేముల సతీష్ అయితే మైనరు, కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. సో 307 కింద ఇప్పుడు అబ్బాయిని బాగా ఇబ్బంది పెట్టారు. సరే, అది పక్కకు ఉంచితే, అంటే ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఉండే, అంటే నేతల మధ్య ఉండే తేడా మనం ఏ రకంగా చూడాలంటే, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ లేకపోతే సిపిలు కానీ వాటిని ఏం చేస్తున్నారు, వాళ్ళకి అనుగుణంగా మలుచుకుని వాళ్ళకి నచ్చితే ఓ రకంగా, నచ్చకపోతే ఇంకో రకంగా. ఇప్పుడు అంతకుముందు గాంధీ గారి మీద ఒక తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన కార్యకర్త కూడా కావచ్చు, ఆయనకి కంటికి దెబ్బ తగిలితే వేరే వాళ్ళు చేస్తే కన్ను పోయింది ఆయనకు ఆల్మోస్ట్. అది ఏదో చిన్న విషయంగా వాళ్ళు పరిగణించారు. మరి ఒక గులకరాయి పడి నుదుటి మీద దెబ్బ తగిలితే వాళ్ళు ఏమన్నారు, ఆ గులకరాయి కనుక కణతకి తగిలినా లేకపోతే కంటికి తగిలినా ఎంత ప్రమాదం జరిగి ఉండేది, ఎవరు ముఖ్యమంత్రికి అన్నారు. మరి అక్కడ వ్యక్తికి కన్ను పోయింది ఒక రాయి తగిలి. వీళ్ళెవరు పట్టించుకోలే, అది ఎవరు కొట్టారు ఏంటి ఇంతవరకు తేలలేదు. అది పెద్ద విషయం కాదు. ఈ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు నందిగామ వెళ్ళినప్పుడు అంత Z+ సెక్యూరిటీ ఉన్న మనిషికే రాళ్ల దాడి జరిగింది. అప్పుడు కూడా దాన్ని వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకోవాలా, అది ఆకతాయి పని అన్నారు. ఆకతాయిలు విసిరినా కూడా రాళ్ళు, అది కూడా ఒక గులకరాయి కాదు, అక్కడ చాలా రాళ్ళు పడ్డాయి. అంటే చాలా రాళ్ళు పడితే అది విషయం కాదు, ఒక చిన్న గులకరాయి తగిలితేనే పెద్ద విషయం అది. ఎందుకంటే ఆ గులకరాయి ఎంత గొప్పదంటే, ఈయన నుదుటికి తగిలి చిన్న గాయం చేసి ఇంతవరకు ఆ ప్లాస్టర్ ఆయన తీయలేదు. మేబీ 13వ తారీఖు వరకు ఆయన తీయకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు తీస్తే అక్కడ మచ్చ ఉందో లేదో తెలుస్తుంది కదా, అదొక సమస్య ఉంది. అది పక్కకు పెడితే ఆయనకి కన్ను పోయింది. ఆ కన్ను పోయిన మనిషి ఇంతవరకు ఎల్వి ప్రసాద్కి వెళ్ళలేదు, ఇది నేత్ర వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు. మరి వెళ్తే విషయం బయటకు వస్తుంది. మరి లోపల ఆ కన్ను ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా మనకు తెలియదు, కన్ను ఉందా పోయిందా కూడా ఎవరికి తెలియదు. ప్రజలకు అదొక సమస్య ఉంది. ఇప్పుడు ప్రజల ముందు ఎన్నికల కంటా కూడా రాజకీయ నాయకులకు తగిలిన దెబ్బల మీద ఎక్కువ ఇప్పుడు కన్సర్న్ అనమాట. ఓకే, ఇదేంటి పాప ఇంత తగులుతున్నాయి వీళ్ళకి అని. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్యకు వస్తే వాళ్ళ కష్టాలన్నమాట, పరదాల మధ్య ఉంటే గొడవ లేదు. అందుకని ఇవన్నీ చూశాక ప్రతిపక్షాలు ఎప్పుడైతే వెళ్ళి కంప్లైంట్ చేశాయో, ముఖ్యంగా పురంధేశ్వరి గారు ఆల్రెడీ ఒక లెటర్ ఇచ్చారు కేంద్ర ఎన్నికల సంఘానికి. తర్వాత తెలుగుదేశం తరఫున వర్ల రామయ్య గారు వెళ్ళారు, తర్వాత జనసేన తరఫున కూడా వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేశాక మొత్తానికి ఎట్టకేలకి ఫైల్ కదిలి, అది కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారి అనుమతి లేకుండా, వారి ఆదేశాలు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. వీళ్ళని నియమించింది, పిహెచ్డి రామకృష్ణ గారిని, విశ్వజిత్ గారిని. ఇది ఇప్పుడు ఆయనకి మింగుడు పడదు ఇది. ఎందుకంటే ఇంతకాలం ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి కనుసన్నల్లో తిరుగుతూ
ముఖ్యమంత్రి ఏం చెప్తే అది తూచా తప్పకుండా పాటించి అధికార పక్షాన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని ప్రతిపక్షాలకి వాళ్ళు చుక్కలు చూపించి చిన్న విషయానికి కూడా పెద్ద ఇష్యూ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి ఇన్ని చేశారు. సో అటువంటి వ్యక్తులు ఈరోజు ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల టైంలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ. ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు పనిచేస్తారు కాబట్టి. ఎస్పెషల్లీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అయితే ఆయనకి చాలా ఇష్టమైన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ముఖ్యమంత్రి కాగానే ఏరి కోరి తెచ్చుకున్నారు కదా సిఎస్ జవహర్ రెడ్డి గారిని కానీ, ఈయన్ని కానీ, అప్పుడు వెళ్ళిపోయిన రఘురామరెడ్డి గారిని కానీ, ఇట్లా మొత్తం రెడ్లే ఉంటారు అందరూ. వీళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ రూల్స్ పక్కకు పెట్టి ఆయనకి తగ్గట్టుగా వాళ్ళని తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా అందుకు ప్రతిఫలంగా వాళ్ళ కృతజ్ఞత చూపించుకుంటున్నారు. వాళ్ళు అడుగడుగునా వాళ్ళు ఏం చేయాలో, ఎటువంటి ఫేవర్స్ చేయాలో ఒక ముఖ్యమంత్రికి కానీ మిగతా మంత్రులకు కానీ వారు చేస్తున్నారు. అటువంటి దానికి ఇప్పుడు గండిపడింది. అంటే ఇక్కడ మనం నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అన్నారు. ఆయన వైజాగ్ మేధావుల సదస్సుకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా అక్రమాలు చేసింది, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాము, ఈరోజు గంజాయి అంతా కూడా విక్రయిస్తున్నారు, అన్నీ ఓ పక్క మైనింగ్ మాఫియా, భూదందాలు, తర్వాత మిల్లర్ దందా, ఇలా అంతా చెప్పుకొచ్చాడు ఆయన. చెప్పుకొచ్చి చాలా వర్స్ట్గా ఉంది, వీళ్ళ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటే ఇంతకాలానికి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టింది, ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా దృష్టి పెట్టింది. ఇంకొక మాట అన్నారు ఆయన, మేము తగ్గి జూనియర్గా, అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, తర్వాత బీజేపీ, ఆయనే ఒప్పుకున్నాడు అది, మేము తప్పనిసరి పరిస్థితుల్లో జూనియర్ పార్టీగా వాళ్ళతో చేరాము అని. అది కూడా మంచి విషయమే. ఒప్పుకోవటం అనేది పెద్ద విషయం కదా. యాక్చువల్గా వాళ్ళు ఒక పెద్ద పార్టీ, బీజేపీ అనేది కేంద్రంలో ఒక పెద్ద పార్టీ. అవును. కానీ మీకు ప్రాంతీయ పార్టీలతో కలిసినప్పటికీ అది లేటుగా వచ్చి చేరింది కాబట్టి, తెలుగుదేశంతో కూటమిలో చేరింది కాబట్టి అది జూనియర్ అయింది. ఆ విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. అంటే ఒక అవసరం అనేది మనుషుల్ని దగ్గరికి చేరుస్తుంది, పార్టీలని ఒక చోటకి చేరుస్తుంది. అప్పుడు వాళ్ళు ఈ ఈగోలు ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు ఈ విషయాలు చేస్తారు. ఆ విధంగా బీజేపీ చాలా మంచి పని చేసింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బాగలేదు కాబట్టి ఇప్పటికైనా నిన్న వెంటనే చర్యలు తీసుకుని సిఎస్ జవహర్ రెడ్డికి ఇష్టమైన వాళ్ళు కాకుండా ఈ రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఈయన చాలా నిజాయితీ పరుట. ఓకే. ఈయన ఎవడి మాట వినడు. ఈయన అంటే ఈయన సీతయ్యలాగా అనుకోండి. అంటే నీతి నిజాయితీ, అది ఎవరైనా సరే మంత్రులు చెప్పినా కూడా ఆయన వినట్ట, ఒక ఎమ్మెల్యే చెప్పినా వినడు. అటువంటి గొప్ప మనిషి ఆయన. సో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు విజయవాడ సిపి అయినటువంటి ఇప్పుడు కొత్తగా నియమితులైన ఈయన రామకృష్ణ గారు కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమితులైనటువంటి విశ్వజిత్ గారు కావచ్చు, ఇద్దరు కూడా అన్యాయాన్ని అయితే ఎదిరిస్తారని చెప్పేసి మంచి పేరు ఉంది ఇద్దరికి కూడా. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అని డిపార్ట్మెంట్లో పేరు. సో మరి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళు, ఏంటి, ఎంత బాగా ఉంటారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు.